ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారత్ దూసుకెళ్తోంది. ఏఐ రంగానికి ప్రధాని మోదీ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. సామాన్యుడికి కృత్రిమ మేధ ఫలాల్ని అందించడానికి ప్రభుత్వం ఎన్నో చర్యల్ని చేపట్టింది. ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా మోదీ ప్యారిస్లో జరుగుతున్న ఏఐ యాక్షన్ సమ్మిట్కు సహా అధ్యక్షత వహిస్తున్నారు. ఈ సమ్మిట్కు వివిధ దేశాధినేతలు, ప్రపంచ టెక్ సీఈఓలు హాజరవుతున్నారు. కొత్త ఆవిష్కరణలు, సైబర్ క్రైమ్ భద్రత, కృత్రిమ మేధస్సు, సాంకేతికతకు సహకార విధానాన్ని పెంపొందించడంపై ఈ శిఖరాగ్ర సమావేశం జరుగుతుంది. ఏఐ ప్రపంచ పురోగతిని ఎలా నడిపించగలదో, ప్రజా శ్రేయస్సుకు ఎలా దోహదపడుతుందో చర్చించనున్నారు. భారత్లో స్టార్టప్ విద్యార్థులకు కొత్త ఆవిష్కరణకు కేంద్రం ఎన్నో ప్రోత్సాహకాలు కల్పిస్తుంది. ఏఐ రంగంలో భారత్ను గ్లోబల్ లీడర్ చేయడమే మోదీ లక్ష్యం. గత ఏడాది ఈ రంగానికి కేంద్రం 10,300 కోట్ల కేటాయించింది. ఇండియన్ ఏఐ మిషన్కు ఈ నిధులను వచ్చే 5 ఏళ్ల పాటు ఖర్చు చేస్తారు. భారతీయ భాషలో ఏఐ టెక్నాలజీని వినియోగిస్తూ ముందుకెళ్లబోతున్నారు. ఏఐ టెక్నాలజీలో గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లు చాలా కీలకం. 18,693 జీపీయూలను సరఫరా చేసేందుకు 10 కంపెనీలతో కేంద్రం ఒప్పందం చేసుకుంది. వచ్చే 10 నెలల్లో భారత్ కూడా సొంతంగా జీపీయూలను తయారు చేసేందుకు కసరత్తు చేస్తుంది. భారత ప్రభుత్వం 2023లోనే 3 కీలక రంగాలైన ఆరోగ్యం, వ్యవసాయం, పట్టణ అభివృద్ధి కోసం 3 ఏఐ సెంటర్లను ఏర్పాటు చేసింది. 500 కోట్లతో దేశవ్యాప్తంగా కొత్త ఏఐ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఏఐ రంగంలో యువతను తీర్చిదిద్దేందుకు 5 జాతీయ సంస్థల్ని కూడా ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే డిజిటల్ ఇండియా భాషని భారతీయ భాషలో డిజిటల్ సర్వీసెస్ను ఏఐ టెక్నాలజీ అందిస్తుంది. పారిస్ ఏఐ గ్లోబల్ సమ్మిట్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ కంపెనీలు పాల్గొంటున్నాయి. ఏఐ యాక్షన్ సమ్మిట్లో భారత్ కోచైర్ పాత్ర పోషిస్తుంది. ఈ పర్యటనలో భారతదేశం, ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం మోదీ, మాక్రాన్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. 2047 హారిజన్ రోడ్ మ్యాప్ కింద జరుగుతున్న పరిణామాలను ఇద్దరు నేతలు సమీక్షించనున్నారు. ఈ రోడ్ మ్యాప్ ద్వైపాక్షిక సంబంధాల్ని ముఖ్యంగా వాణిజ్యం, సాంకేతికత, రక్షణ వంటి కీలక రంగాల్లో మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రధాని మోదీ, అధ్యక్షుడు మాక్రాన్ చారిత్రాత్మక ఫ్రెంచ్ నగరమైన మార్సెయిల్కు వెళ్తారు. ఇద్దరు అధినేతలు ఫ్రాన్స్లో మొదటి భారత కాన్సులేట్ను ప్రారంభిస్తారు. ఇది 2 దేశాల మధ్య దౌత్య సంబంధాల్ని బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా భావిస్తున్నారు. భారత ప్రధానమంత్రి అంతర్జాతీయ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ ప్రాజెక్టును సందర్శిస్తారు. एनर्जी वीक में देश और दुनिया भर से यहाँ यशोभूमि में जुटे सभी साथियों को नमस्कार। आप सभी सिर्फ एनर्जी वीक का हिस्सा भर नहीं है, आप भारत की एनर्जी एम्बिशंस का महत्वपूर्ण हिस्सा है। मैं आप सभी का अभिनंदन करता हूं। विदेश से जो मेहमान आए हैं, मैं उनका भारत में स्वागत करता हूं। साथियों, दुनिया का हर एक्सपर्ट आज कह रहा है कि 21st सेंचुरी भारत की सेंचुरी है। भारत अपनी ही नहीं, दुनिया की ग्रोथ को भी ड्राइव कर रहा है और इसमें हमारे एनर्जी सेक्टर की बहुत बड़ी भूमिका है। भारत की एनर्जी एम्बिशंस 5 पिलर्स पर खड़ी है। हमारे पास रिसोर्सेज हैं जिनको हम हार्नेस कर रहे हैं। दूसरा, हम अपने ब्रिलियंट माइंड्स को इनोवेट करने के लिए प्रोत्साहित कर रहे हैं। तीसरा, हमारे पास इकोनॉमिक स्ट्रेंथ है, पॉलिटिकल स्टेबिलिटी है। चौथा, भारत के पास स्ट्रैटेजिक ज्योग्राफी है जो एनर्जी ट्रेड को ज्यादा आकर्षक और आसान बनाती है। और पांचवा, भारत ग्लोबल सस्टेनेबिलिटी के लिए कमिटेड है। इससे भारत के एनर्जी सेक्टर में नई संभावनाएं तैयार हो रही हैं। साथियों, विकसित भारत के लिए अगले 2 दशक बहुत अहम है और इसमें आने वाले 5 साल में हम अनेक बड़े पड़ाव पार करने वाले हैं। हमारे बहुत सारे एनर्जी गोल्स 2030 की डेडलाइन के हिसाब से अलाइन किए गए हैं। साल 2030 तक
हम 500 गीगावाट रिन्यूएबल एनर्जी कैपेसिटी ऐड करना चाहते हैं। साल 2030 तक भारतीय रेलवे ने नेट जीरो कार्बन एमिशन का टारगेट रखा है। साल 2030 तक हम हर साल 5 मिलियन मेट्रिक टन ग्रीन हाइड्रोजन कर सके, ये हमारा लक्ष्य है। हमारे ये टारगेट्स काफी एम्बिशियस लग सकते हैं, लेकिन